అమ్మితే రండి మీరు కూడా రండి. నిన్న సాయంత్రం మాకు ఒక విశ్వసనీయ సమాచారం ప్రకారం పీడిఎస్ రైస్ ఒక ఇంట్లో డంప్ అయిందని చెప్పి మేము ఒక దగ్గర ఇన్ఫర్మేషన్ మాకు విశ్వసనీయ సమాచారం వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని మేము ఒకళ్ళ ఇంటి మీకు వెళ్ళాము. అంటే ఒక ఇంట్లో సెర్చ్ చేయడానికి వెళ్ళాము. వాళ్ళు ఎవరంటే కటికొర్ల వెంకటయ్య, సన్నా సోమయ్య. వీళ్ళది రెసిడెన్స్ వచ్చేసి ఆలగడప. ఆ ఇంట్లో మేము వెళ్ళి సెర్చ్ చేసినాం. సెర్చ్ చేస్తే మాకు ఎన్ని కేజీస్ అంటే మొత్తం టోటల్గా 23.5 క్వింటాస్ రైస్ దొరికింది. అవన్నీ 47 బ్యాగ్స్ ఉన్నాయి. ఈచ్ బ్యాగ్ కంటైన్ 50 కేజెస్ ఉన్నాయి. సో టోటల్గా 23.5 కేజెస్ క్వింటాస్ మనం సీజ్ చేసినాం. సో అదేవిధంగా దాంతోపాటు జొల్లా భిక్షం అండ్ సన్ ఆఫ్ పాపయ్య వాళ్ళ ఇంట్లో కూడా వీళ్ళది ఆలగడప. ఇంత మునుపు చెప్పిన వాళ్ళది వచ్చేసి వాళ్ళది దొండవారిగూడెం. సో ఈ రెండింట్లో మేము ఈరోజు మొత్తం రైడ్ చేసి మొత్తం అవి 23 క్వింటాసు అండ్ ఈ 15 క్వింటాసు మొత్తం 38.5 క్వింటాస్ని సీజ్ చేసి మన సివిల్ సప్లై వాళ్ళకి తీసుకొచ్చి దాన్ని ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి ఫైండ్ అవుట్ చేశాం. సో దీని వెనక ఎవరున్నా కూడా ఇట్లాంటి ఈ పీడిఎస్ కానీ అక్రమ ఇసుక కానీ ఏదైనా ఇల్లీగల్ సంబంధించిన ఏదైనా కానీ వాటిని మేము ఖచ్చితంగా అరికడతాం. దీని వెనక ఎవరున్నా కూడా వాళ్ళు మేము ఖచ్చితంగా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళని పట్టుకొని ఖచ్చితంగా చట్ట ప్రకారం మా ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టుకి సబ్మిట్ చేస్తామని ఈ విధంగా చెప్తున్నాను. వీళ్ళు అంటే మొత్తం పబ్లిక్ దగ్గర తక్కువ కాస్ట్ కొని ఒక దగ్గర డంప్ చేసి వేరే వాళ్ళకి ఎవరు ఎక్కువ రేట్ అమ్మితే అంటే మధ్యలో బ్రోకర్స్కి ఎవరు ఎక్కువ రేట్ పెడితే వాళ్ళకి అమ్ముదాం అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో డంప్ పెట్టుకున్నారు.